అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అల్లం పేస్ట్ అండి. దీన్ని ముందుగా మనం కొంచెం అల్లం తీసుకోవాలి. నేను ఒక పావు కేజీ దాకా తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వీటిని ముందుగా ఒక బౌల్లో తీసుకుని ముందుగా అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి అన్నీ ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీరన్నిటిని కలిపేసి ఒక మిక్సీ జార్లో తీసుకోండి. దానిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు కలపాలి. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఎంచక్క మిక్సీ పట్టుకోండి. దీనిలోనే కొద్దిగా ఆయిలు, తర్వాత పసుపు, తర్వాత సాల్ట్ కూడా కలపండి. అప్పుడు అది ఎక్కువ రోజులు ఈ అల్లం పేస్ట్ అనేది నిలవ ఉంటుంది. నిలవ ఉండాలంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అల్లంలోకి ముఖ్యంగా అల్లం పేస్ట్లోకి నూనె, పసుపు, ఉప్పు అన్నమాట. ఇంతేనండి. ఇది మొత్తాన్ని మిక్సీ పట్టేస్తే ఇలా పేస్ట్ తయారవుతుంది. దీన్ని ఒక కంటైనర్లో తీసుకుంటే దగ్గర 1 మంత్ పైనే ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.